ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. క్యాప్కో కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ డేటా అనలిటిక్స్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గానే ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్యాప్కో కంపెనీ local banks, insurance companies, payment service providers and other key players on the industry. సో ఇలాంటి వీటికి సంబంధించి ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ సర్వీసెస్ అయితే అందిస్తూ ఉంటారనమాట. సో బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి కానీ వీళ్ళు వర్క్ అయితే చేస్తూ ఉంటారు క్లయింట్స్, అలాంటి క్లయింట్స్కి. సో ఇక్కడ మనకు ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు అంటే సరిపోతుందని అక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎనీ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఈ రిలేటెడ్ బ్రాంచ్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. లైక్ బీకామ్, బీబీఏ, బీసీఏ వాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బీటెక్తో పాటుగా బీఎస్సీ ఎవరైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక టెక్నికల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ పైథాన్. సో పైథాన్ సంబంధించి మీకు బాగా నాలెడ్జ్ అయితే ఉండాలని కూడా ఇవ్వటం జరిగింది. సో అనాలిటికల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అనాలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా మీకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, సో తర్వాత మీ రెజ్యూమ్ కూడా ఇక్కడే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.